హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ హీరో అల్లు అర్జున్ గారి పైన సీఎం రేవంత్ రెడ్డి గారు కోపంగా ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ ఏర్పాటు చేశారు, దానికి అల్లు అర్జున్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. కాకపోతే అల్లు అర్జున్ రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని పట్లనే ఆయన అల్లు అర్జున్ గారి పైన కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ గారికి మన రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏమన్నా మళ్ళీ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అండ్ ఈ పార్టీ ఏంటి? అండ్ రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ పట్ల అంటే ఏ విధంగా ఇప్పుడు రిలేషన్షిప్ ఉన్నాయి సార్? ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త సెన్సేషన్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య మళ్ళీ విభేదాలు మొదలైనాయి అనే వార్త వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. అది యుద్ధ వాతావరణం వల్ల అంత ప్రముఖంగా లేదు, కొద్దిగా సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు యుద్ధం ఆగడం వల్ల మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని నిన్న చౌమహల్లా ప్యాలెస్లో రేవంత్ రెడ్డి విందు ఇచ్చాడు. 110 మంది అమ్మాయిలు అందాల పోటీలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలు 110 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, సినిమా వాళ్ళని రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు పార్టీకని, కానీ అల్లు అర్జున్ వెళ్ళలేదు. సో మళ్ళీ రేవంత్ రెడ్డి కోపం వచ్చింది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే దీని డీటెయిల్స్ మనకు తెలియదు క్లియర్గా. బట్ అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు అంటే అల్లు అర్జున్ వేరే పనిలో బిజీగా ఉన్నాడు, అందుకని వెళ్ళలేదు అనేది ఒక వార్త. అయితే అల్లు అర్జున్ బదులుగా అల్లు అరవింద్ వెళ్ళాడు, అల్లు అరవింద్, నాగార్జున వెళ్ళాడు, సురేష్ బాబు వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది అయితే వెళ్ళారు. ఇంకెవరోని పిలిచారు, ఎవరెవరు వెళ్ళలేదు అనేది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఏదేమైనా అల్లు అరవింద్ అయితే క్లోజ్గానే ఆయనతో నవ్వుతూ మాట్లాడడం, ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. సో నిజంగా అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గొడవలు ఉంటే అంత క్లోజ్గా అల్లు అరవింద్తో ఆయన మాట్లాడ్డు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ రకరకాల పుకార్లు అయితే వస్తుంటాయి. ఎందుకంటే అల్లు అర్జున్ మీద కేసు అయితే వీళ్ళు విత్డ్రా చేసుకోలేదు పోలీసులు, ఆ కేసు అయితే జరుగుతుంది. ఆ బాబును కూడా డిశ్చార్జ్ కూడా చేసేసారు. ఆ బాబు ఇంకా కంప్లీట్గా కోలుకున్న పరిస్థితి లేదు, ఎందుకంటే ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు, ఆ సంధ్య థియేటర్లో గాయపడిన బాబుని. సో ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళకి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, నాగార్జున మీద కూడా నెగిటివ్ ట్రోలింగ్స్ అనేవి బాగా జరుగుతుంది. అంటే ఇంత సిగ్గులేని వ్యక్తి నాగార్జున దాన్ని ఎన్కన్వెన్షన్ని దారుణంగా కూలగొట్టారు ఒకటి. రెండోది నాగార్జున ఫ్యామిలీ మీద, సమంతని ఆయన కేటీఆర్ పిలిచాడని, పంపిమన్నాడని, సమంతని పంపించడానికి కేటీఆర్కి వీళ్ళు రెడీ అయిపోయి సమంతకి చెప్పారని, సమంత అందుకోసం విడాకులు ఇచ్చిందని డైరెక్ట్గా కొండా సురేఖ మంత్రి చెప్తే, అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడాల్సిన నాగార్జున సరెండర్ అయిపోయి ఆయనకి సెలవు కప్పడంతో పాటు ఆయన పార్టీకి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాడు. నాగార్జునకి ఏమీ రోషం లేదా, ఎంత దిగజారిపోయాడా? ఒకప్పుడు వాళ్ళ నాన్న ఎన్టీ రామారావుని ధిక్కరించిన వ్యక్తి, ఎన్టీ రామారావుని ధిక్కరించి ఆయనతో చాలా కాలం మాట్లాడకుండా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి కడుపున పుట్టిన నాగార్జున ఏమో పక్క బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళకి అవసరాలు కాబట్టి వాళ్ళతో ఉండిపోతారు. ఇప్పుడు మెగా ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం. అంతకుముందు ఎలా మిగతా సీఎంలతో ఉన్నారు, ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న వాళ్ళతో కూడా ఉంటారు. వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బిజినెస్ మ్యాన్ అంటే మనకు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ఇది. కాకపోతే నాగార్జున పరిస్థితి ఏంటంటే, నాగార్జున ఓన్లీ సినిమా హీరో కాదు. ఇక్కడ మన సినిమా వాళ్ళ గురించి అర్థం చేసుకోవాల్సిన ఏమంటే, హైదరాబాదులో ల్యాండ్స్ లేకపోతే సినిమా వాళ్ళు ఈ స్థాయి సంపద అనేది సినిమా వాళ్ళకు ఉండేది కాదు. ఒట్టి యాక్టింగ్ మీద, సినిమాల ప్రొడక్షన్ మీద ఇంత 100 కోట్లు అయితే సంపాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ అంటేనే ఒక సినిమా పోతే ఇంకొక సినిమాలో డబ్బులు వస్తే 4 సినిమాలు పోతాయి. మనకి రాజేంద్ర ప్రసాద్, ఆయన ఊరు ప్రముఖ ప్రొడ్యూసరు, ఆయన రాసిన పుస్తకం చదివితే జగపతి బాబు వాళ్ళ ఫాదర్, మనకు తెలుస్తుంది ఆయన సినిమాల ప్రొడక్షన్లో ఏం సాధించాడనేది తెలుస్తుంది. అంటే అలాంటి ఎందుకంటే ఇవాళ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు సక్సెస్ అవుతున్నారంటే బ్లాక్ మనీ ఉండి
పొలిటికల్ లీడర్సు పొలిటీషియన్స్ బ్లాక్లో సంపాదించింది వీళ్ళని ముందు పెట్టి వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అవి అలాంటి ప్రొడ్యూసర్లే మనకి ఇప్పుడు సర్వే అవుతున్నారు తప్ప రియల్గా సినిమాల మీద ప్యాషన్తో తాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ప్రొడ్యూస్ చేసి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా కంప్లీట్ సక్సెస్ అవ్వలేదు. ఈవెన్ దగ్గుపాటి సురేష్ లాంటి వాడు కూడా రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అయినారు. వాళ్ళకంతా ల్యాండ్స్ ఇవ్వడం, అవి విపరీతంగా కాస్ట్లు పెరిగిపోవడం, దాంట్లో వేరే వేరే వ్యాపారాలు చేయడం, అలానే సినిమా ఇండస్ట్రీ నిలదొక్కున్నారు. చంద్రబాబుకి సినిమా ఇండస్ట్రీ రిలేషన్షిప్ కూడా ప్రధానంగా రియల్ ఎస్టేట్ రిలేషన్షిప్. అది కమ్మ కులం ఉండొచ్చు, కమ్మ కులంతో పాటు రియల్ ఎస్టేట్. మురళీమోహన్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు బినామీ అనే చెప్తారు. సో అలాగా చంద్రబాబు చాలా తన కమ్మ కులంలో ఉన్న వాళ్ళకందరికీ అక్కడ హైటెక్ సిటీ డెవలప్ కాకముందే హింట్ ఇచ్చేయడం వల్ల వీళ్ళు అక్కడ 100 ఎకరాలు కొనేసుకున్నారు. తర్వాత అక్కడ హైటెక్ సిటీ పెట్టారు. నాకు తెలిసిన ఒక చిత్తూరు జిల్లా కమ్మ అతను కూడా అప్పట్లోనే చెప్పాడు, నేను అక్కడ మాకు హింట్ వచ్చింది, మేము అక్కడ కొంటున్నామని. సో అలాగా చంద్రబాబు ఏంటంటే ముందుగా డెవలప్ కాకముందే వాళ్ళకి చెప్పేయడం. ఇప్పుడు అమరావతి కూడా అదే స్కామే కదా, అక్కడ ఇట్లా రాజధాని ఇక్కడ పెట్టబోతున్నాం అని చెప్పగానే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ల్యాండ్సే అక్కడ ప్రధానంగా ఉన్నాయి. అలాగే ఇది కూడా స్కామ్. సో అలాగా సినిమా వాళ్ళకి రియల్ ఎస్టేట్కి అవినాభావ సంబంధం ఉంది. ఇది రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు, ఎందుకంటే అతను కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి. అందుకని అతను ఏంటంటే తను సీఎం అయినాక సినిమా ఇండస్ట్రీ తనల్ని కేర్ చేయలేదన్నది రేవంత్ రెడ్డికి ఉన్న కోపం. అది నిజం కూడా, ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేటు వీళ్ళు తనతో బచ్చేలాగా తిరుగుతూ ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ వెనక ఉన్న ఫోటోలు అవన్నీ బయటికి తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అప్పట్లో అది వాస్తవమే కావచ్చు, కానీ ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఆయన ముఖ్యమంత్రి హోదాకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన పట్టించుకోవాలి, కానీ సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. సినిమా ఇండస్ట్రీ కూడా ఏంటంటే ఒక చంద్రబాబుతో తప్ప ఇంకెవరితో కూడా ఏ సీఎంని కూడా వాళ్ళు పెద్ద కేర్ చేసింది కనబడాలి. హైదరాబాద్లో కొంత భయం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్తో క్లోజ్గా ఉన్నారు, అక్కడ జగన్ని పట్టించుకోలేదు. అందుకని జగన్ వీళ్ళకి జలకి ఇవ్వడానికి కొన్ని చర్యలు తీసుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అంతే, రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు. గద్దర్ అవార్డులకు పిలిపించినా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత మన డ్రగ్స్ విషయానికి సంబంధించి దాన్ని యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో పాల్గొనమన్నా ఎవరు పట్టించుకోలేదు. సో అట్లాగే తనని ఎక్కడ వచ్చి కలవడం కానీ పుష్పగుచ్చాలు ఇవ్వడం కానీ ఇవేమీ పెద్దగా చేయలేదు. రెండవది అల్లు అర్జున్ లాంటి వాడు పేరు మర్చిపోయాడు ఓపెన్గా, అది విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది. సో ఇలాగా రేవంత్ రెడ్డికి ఒక హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యాడు. అంటే నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు అధికారం ఉంది, నన్ను వీళ్ళు హ్యూమిలియేట్ చేస్తుంటే నేనెందుకు సహించాలన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి వీళ్ళకి ఒక జలకిద్దామని అది సాగ్గా తీసుకొని అల్లు అర్జున్ది అటాక్ చేశాడు. దాంతో అందరూ లైన్లోకి వచ్చారు, క్యూలోకి వచ్చారు. అది అండ్ నాగార్జున వీళ్ళిద్దరి షాక్ ట్రీట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చేసరికి ఇద్దరు కూడా 2 కమ్యూనిటీలకి ఇంపార్టెంట్ వాళ్ళు. నాగార్జున ఏమో కమ్మ కమ్యూనిటీకి, అల్లు అర్జున్ ఏమో కాపు కమ్యూనిటీ. నిజానికి 2 పవర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో చూస్తే కమ్మ కాపు కాంబినేషన్లోనే ప్రభుత్వం ఉంది, కమ్మ ముఖ్యమంత్రి, కాపు డిప్యూటీ సీఎం. అటువంటి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి క్లియర్గా డిక్లేర్ చేశాడు. రేవంత్ రెడ్డికి లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఈ ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కూడా గొడవలు ఉండడం, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి, దాంతో అర్జున్ తరపున పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకోకపోవడం, చంద్రబాబు కూడా ఒక ఖండనిచ్చి సైలెంట్ అయిపోవడం, ఇవన్నీ రేవంత్ రెడ్డికి కలిసి వచ్చాయి. అలాగే రేవంత్ రెడ్డి లొంగ తీసుకోగలిగాడు సినిమా ఇండస్ట్రీని. సో ఇది అందరూ చేస్తారు, జగన్ చేశాడు, అంతకుముందు జయలలిత కూడా చేయలేదు. జయలలిత కమల్ హాసన్ ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. కమల్ హాసన్ నేను ఈ దేశం వదిలే వెళ్ళిపోతాను అనే స్థాయిలో కమల్ హాసన్ని జయలలిత కూడా ఇబ్బంది పెట్టింది. అంటే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ అనేది ఒక అవినాభావ సంబంధంలో ఉండే లింక్, ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో ఇవాళ సినిమా వాళ్ళందరూ ప్యూర్ సినిమా వాళ్ళు కాదు, వీళ్ళందరూ వెనక రియల్ ఎస్టేట్ వ్యవహారం ఉంది. చాలామంది సినిమా ప్రొడ్యూసర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళే. రియల్ ఎస్టేట్ లేని సినిమా ఇండస్ట్రీ అనేది లేదు అసలు. సో నాగార్జున కూడా ఒక బిజినెస్ మ్యాన్, అతనిది కూడా మేజర్ బిజినెస్ అంతా కూడా రియల్ ఎస్టేట్. జగన్తో అతనికి లింకులు కానీ, అతను ఏంటంటే ముందు నుంచి కూడా నాగార్జున వాళ్ళ నాన్న కంటే కూడా తెలివైనవాడు, అతను వ్యాపారస్తుడుగానే సక్సెస్ అయ్యాడు నిజానికి హీరో కంటే కూడా. అందుకనే అతను వీళ్ళందరూ ఏంటంటే ఈ సురేష్ బాబు అయిన అంతే, సురేష్ బాబు ప్రొడ్యూసర్గా కంటే ఆయన ప్రొడ్యూసర్గా గొప్ప మెగా సినిమాలు ఏమి తీయలేదు, చిన్న చిన్న సినిమాలే తీసుకున్నాడు. ఆయన మేజర్ ప్రాజెక్టులు అంతా కూడా రియల్ ఎస్టేట్. సో అలాగా ఈ ల్యాండ్స్ తీసుకోవడం, ఆ ల్యాండ్స్ని ఏ పర్పస్కి తీసుకున్నారో ఆ పర్పస్కి వాడకపోవడం, దాన్ని ప్రశ్నించకుండా ఉండేదానికి అధికారంలో ఉన్న వాళ్ళతో క్లోజ్గా ఉండడం,
ఇలాంటి ఒక సిస్టంలో సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగాడు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ అంతా లైన్లో నిలబడడానికి మాలలు వేసి ఆయన ఇగోని సాటిస్ఫై చేశారు. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ రాకపోయినా కూడా అల్లు అరవింద్ వెళ్ళాడు కాబట్టి నేను అనుకోవడం అది క్లియర్ అయి ఉంటుంది. అల్లు అర్జున్ ఎందుకు రాలేదు కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ ఇచ్చుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి పెద్ద గొడవలు అనేవి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.